క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకుని యేసు జ్ఞానవంతును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుంది. ప్రార్థన చేసి పరలోకమందున మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఆరాధన క్రమంలో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగం చేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాం. అంశం పాఠం పేరు ఏంటంటే పిల్లలకు నేర్పవలసిన విషయాలు. పిల్లలకు నేర్పవలసిన విషయాలు ఏంటి? పిల్లలకు ఏమి నేర్పాలి? మనకు మాదిరి మార్గం ఎవరైనంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు చిన్న వయసులోనే, బాల్యంలోనే ఆయన యెరూషలేము తీసుకెళ్ళారు. అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ సందర్భం చాలా జరిగిద్దండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళడం, యెరూషలేముకి, ఆడ నుంచి యోసేపు గారు మరియమ్మ గారు వచ్చేయడం, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఉండి వాళ్ళు అక్కడ ఎవరైతే చెబుతున్నారో వాళ్ళకి మరలా తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు అడగటం, వాళ్ళు చెప్తే ఇవన్నీ జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు. వీళ్ళు సగం దూరం వచ్చిన తర్వాత మరలా ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఉండవు. బాబేడి అని మరలా అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళనే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అప్పుడు అయ్యా మేము ఎంత భయపడ్డాము అని అంటే మరియమ్మ గారు అడుగుతారు, తల్లి ఎంత భయపడ్డాము అని అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు, నా తండ్రి పనుల మీద ఉంటానని మీరు ఎరుగరా అని చెబుతారంట. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చెబుతున్న సందర్భం చూడండి. 51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వచ్చి ఏం చేశారంట? లోబడి ఉన్నారు. ఎవరికి లోబడి ఉంది? తల్లికి, తండ్రికి లోబడి ఉన్నారు. ఈ విషయాలు ప్రతి ఒక్కటి కూడా తల్లి, తండ్రి వీరిద్దరకు దేవుడిచ్చిన బహుమానం విషయాల్లో, పిల్లల విషయాల్లో నీ జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి యొక్క బాధ్యత ఏంటి? పిల్లలకు ఏదైతే కావాలో దాన్ని తీసుకొచ్చి ఇవ్వడం. వాళ్ళ పోషణ కొరకు, వాళ్ళ రక్షణ కొరకు, తర్వాత కుటుంబం పోషణ కొరకు అవన్నీ తండ్రి చూసుకుంటారు. మరి తల్లి ఏం చేయాలి? ఇక్కడ ఎవరు చెబుతున్న విషయం, ఎవరు అక్కడ మాట్లాడారు? తల్లి. ఎవరు? మరియమ్మ గారు. పిల్లలు ఏం మాట్లాడుతున్నారో అది గమనించవలసిన విషయం ఎవరిది? తల్లిది. అక్కడే చెప్తున్న విషయం చూడండి, ఏమని చెప్తున్నారు చూడండి. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకునేది. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కూడా తల్లి ఏం చేసింది? ఆ హృదయంలో భద్రం చేసుకుంది. పిల్లలకు నేర్పవలసిన విషయాలు మొట్టమొదటిది ఏంటంటే, అయ్యా ఈ నాన్నకు
నాకు మీరు లోబడి ఉండాలి అని చెప్పే విషయాల్లో లోబడి ఉండాలి. కొంచెం స్పీడ్గా ఉన్న పిల్లలైతే లోబడి ఉండాలి. ఎందుకు ఉండాలి అన్నప్పుడు వెంటనే తల్లి తండ్రి చెప్పవలసిన విషయం ఏంటంటే ఎవరి గురించి చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి. వాళ్ళు అలా పిల్లలకు నేర్పాలి చెప్పాలి అని అంటే ముందు ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఓ ఇశ్రాయేలు వినుము. తల్లి తండ్రి ఏం చేయాలి? వినాలి. విన్న వాక్యం వినకుండా పిల్లలకి ఏం నేర్పుతావు? వాళ్ళకి ఏం చెబుతావు? ముందు నువ్వు వాక్యం వినాలి, ఆ తర్వాత అది వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి తర్వాత నేర్పాలి. ఇది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? తల్లికి తండ్రికి లోబడి ఉన్నారు. ఈ విషయం పిల్లలకు చెప్పాలి, వాళ్ళ హృదయంలో నాటాలి, చెప్పాలి. ఎప్పటి నుంచి చెప్పాలి? తల్లి ఒడిలో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పుకోవాలి. తల్లి ఒడిలో ఉన్నప్పుడు పిల్లలకు నేర్పుకోవాలి. రోజున పిల్లలకు అలా నేర్పకపోవటం వలన పిల్లలు ఏమైపోతున్నారంటే పాడైపోతున్నారు. బాల్యంలో లేని పునాది పాడైపోతున్న యవ్వనం. బాల్యంలో సరైన పునాది లేదు పిల్లలకు, తర్వాత యవ్వనానికి వచ్చేసరికి పాడైపోతుంది. ఇక్కడ తల్లిగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఇదిగయ్యా మీ నాన్న మాట వినాలి. అయ్యా నువ్వు గర్భాన పడ్డ కాడ నుంచి బాబైనా పాపైనా ఎవరికైనా చెప్పాలి. అమ్మ నాన్న ఇదిగో మీరు నా గర్భాన పడ్డ కాడ నుంచి తండ్రి అంటే మీ నాన్న ఎన్ని జాగ్రత్తలయ్యా, తర్వాత నువ్వు ఈ లోకానికి రావడానికి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళటం, తర్వాత ఏయిగా వాళ్ళు చెప్పిన ఎన్ని పెట్టడం, ఇన్ని జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా ఎన్ని తీసుకొచ్చిందో ఎంత కష్టపడిండో, ఇవన్నీ మంచి విషయాలు ఏం చెప్పాలి? పిల్లలకు చెప్పుకో. చాలా మంది ఈ రోజున తల్లి ఏం చెబుతుందంటే మీ నాన్న అలాంటోడు, మీ నాన్న ఎలాంటోడు అనేది చెబుతూ ఉంటే వాళ్ళు మనసులో అవి పెట్టుకొని ఏం చేస్తున్నారు? తండ్రి మీద తిరగబడడం, తండ్రిని ఎలా పెడతాడో మాట్లాడటం, ఎలా చేస్తున్నారు. కారణం ఏంటి అని అంటే ఒకటే, రెండే కారణాలు. ఆ రెండు కారణాలు కూడా ఎవరి దగ్గర ఉంటాయి అంటే తల్లి దగ్గరే ఉండిద్ది. ప్రతి ఒక్కరు తల్లి దగ్గరే ఉండిద్ది. పిల్లలు తండ్రి మీద తిరగబడుతున్నారు అని అంటే వాళ్ళకి చెడు విషయాలు ఏదో నచ్చని విషయాలు, తండ్రి మీద వ్యతిరేకమైన విషయాలు చెప్పడం. రెండోది వాక్యం నేర్పకపోవడం. ఇంకో విషయం ఏంటంటే ఇంకా ముందుకెళ్తే చాలా పాఠం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఒకటి గమనించండి, బయటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే, బూతు మాటలు మాట్లాడుతూ ఉంటే జనం పెద్దలు ఏమంటారు? ఒక విషయం చెప్పండి, ప్రతి ఒక్కటి తల్లికే వచ్చింది. ఏమంటారు చెప్పండి? పోనీ మంచిగా ఉన్నా ఎలా ఉన్నా ఏమంటారు? ఏ తల్లి కన్న బిడ్డో అంటారు. ఈ బిడ్డ ఏ తల్లి కన్న బిడ్డో అంటారు, కానీ ఏ తండ్రి కన్న బిడ్డో అంటారా? అనరు. ఎవరి పేరు వస్తుంది? తల్లికే వచ్చింది ఏదైనా కానీ ప్రతి ఒక్కటి. ఇక్కడ మరి యేసయ్య గారు కూడా ఉన్నారుగా, కానీ అడిగింది ఎవరు? ఆడకెళ్ళి అడిగింది ఎవరు? తల్లి. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మనసును పెట్టింది ఎవరు? తల్లి. పిల్లల ఫోన్ మాట్లాడేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరు తీసుకోవాలి? తల్లి. తండ్రి ఎప్పుడు ఉండడు ఇంటికాడ. ఎప్పుడన్నా ఉండడా? ఎప్పుడన్నా పని లేకపోయినా, లేకపోతే ఆఫీసుకి సెలవు, లేకపోతే సెలవు పెట్టు, అప్పుడే ఏదో ఒక రోజే ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా ఉండడు. మరి చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళు ప్రయోజకులు అవ్వాలన్నా, పనికి మాలోళ్ళు అవ్వాలన్నా ఎవరి చేతిలో ఉంది? తల్లి చేతిలోనే ఉంది.
ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా పిల్లలకు నేర్పవలసింది ఏంటి? లోబడి ఉండాలి. ఎవరెవరికి లోబడి ఉండాలని చెప్పాలి. ఒకటి, అయ్యా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు ఇలా ఉన్నారు. అయ్యా ఇలా లోబడి ఉంటే ఎలాంటి ఆశీర్వాదం వస్తుందో యేసుక్రీస్తు ప్రభువు అలా ఉన్నారని చెప్పాలి. 52వ వచనంలో చూడండి ఏమని చెప్తున్నారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇదిగో అయ్యా యేసుక్రీస్తు ప్రభువు ఇలా వర్ధిల్లేరయ్యా. ఇదిగో ఈ విధంగా నువ్వేం చేయాలి? వర్ధిల్లాలి అని పిల్లలకు చెప్పుకోవాలి. తర్వాత రెండవ విషయం చూడండి. సామెతలో 22వ అధ్యాయం, అన్నీ తెలిసిన విషయాలేనండి. 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవన వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు అన్నక్కడ పుట్టినోట్లో నెంబర్ 1 ఉంది. కింద ఏమైనా ఉంది చూడండి, వృద్ధుడైనప్పుడు. ఎప్పుడంటే నేర్పవలసింది? బాలుడు నడవవలసిన త్రోవల వాడికి నేర్పు. ఈ రోజున తల్లి ఏం చేస్తుందనంటే, పిల్లలు పో ఎల్లు యాడికన్నా పో, నీ ఇష్టం పో, మనకు ప్రార్థన ఎందుకు, దేవుడు ఎందుకు, పో అంటే పోయి ఎక్కడ పడతారు? గుంటలో పడతారు, ముళ్ళ తొక్కుల్లో పడతారు. అప్పుడు ఎవరికి ప్రమాదం? పాపంలో పడతారు యవనస్తుడు. ఇక్కడ బాలుడు నడవవలసిన త్రోవల వాడికి నేర్పు. పెద్దవాడైనప్పుడు, బాల్యంలో నేర్పితే పెద్దవాడైనప్పుడు, తర్వాత వృద్ధుడైనప్పుడు, అప్పటి వరకు కూడా తొలగిపోదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజున నువ్వు నేర్పకుండా, బాల్యంలో నేర్పకపోతే యవనంలో పాడైపోతావు. యవనస్తులు, ఈ యవనం కూడా ఇంకా ముందుకెళ్తే ఉంటుంది. యవనస్తుల గురించి వస్తుంది. ఇప్పుడు ఎవరు? చిన్నపిల్లల గురించి చెప్పేది. యవనస్తుల గురించి ఉంది, వివాహం అయిన తర్వాత ఉంది, మొత్తం ఉంది. ఇంకా చిన్న వయసులోని బాలుడు నడవలసిన త్రోవల వాడికి నేర్పితే పెద్ద అయిన తర్వాత వాడు వృద్ధుడయ్యే వరకు కూడా దాని నుంచి తొలగిపోడు. ఎవరికి మంచి పేరు? నీకే మంచి పేరు. ఎవరిని మంచిగా చూస్తారో నిన్నే మంచిగా చూస్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజున పిల్లల విషయాల్లో తల్లి జాగ్రత్త తీసుకోకపోతే ఏం జరిగిద్దనంటే, తండ్రి మాట వినరు. పిల్లలు తండ్రి మాట వినరు. వినకపోగా అలాగే నడుస్తూ ఉంటారు. ఈలోపు ఏమైందంటే, ఆహా నన్ను చక్కగా చూసుకుంటున్నారు కదా, ఆయన మీదే కదా తిరగబడేది, ఆయనే కదా అనేది అనుకునే సమయంలో ఏం జరిగిద్దంటే, ప్రతి ఒక్కసారి జరిగేది ఇదే. వాళ్ళకి వివాహం అయింది. ఇప్పుడు వాళ్ళు పురుషులు కాబట్టి తండ్రి మీద తిరగబడ్డారు. ఇప్పుడు ఎప్పుడైతే వివాహం అయిందో, ఇప్పుడు స్త్రీగా వచ్చినావు ఎవరు? వాళ్ళకే పిల్లలకు భార్య స్త్రీ. ఇప్పుడు ఎవరి మీద తిరగబడతారు? మీద. అప్పుడు మొదలైద్దిగా, అంటే నా దాకా రాలేదు, నేను నన్ను అనలేదే అనుకున్నావు. ఇప్పుడు ఒక ఆమె వచ్చింది, ఆమె నిన్ను అసలు ఎందుకు పనికి రాకుండా చూసింది. అప్పుడు బాబు అంటే ఏం పట్టించుకోడు. ఎందుకంటే ఎవరి మాట వింటాడో, ఇది అయిపోయింది నీ మాట. ప్రతి ఒక్కసారి జరిగేది ఇదేనండి. ఎవరి మాట? భార్య మాటే వింటాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇద్దరనే కలిపి ఎక్కడికి? బయటికే. అర్థమవుతుందండి? అంత కాడికి తెచ్చుకుంది ఎవరు? నువ్వే. ఎవరు? స్త్రీనే. అదే పిల్లలను దేవుల్లో పెంచితే తండ్రికి లోబడతారు, తండ్రి భయభక్తులు కలిగి ఉంటారు. తర్వాత వాళ్ళ వివాహమైన తర్వాత నిన్ను కూడా అలాగే చూస్తారు. అటు తండ్రితో ప్రేమగా ఉంటే వచ్చిన పాడలో నీతో కూడా ప్రేమగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే తన తండ్రి మీద ఎప్పుడైతే తిరగబడతారో ఆ వచ్చినామో నీ మీద తిరగ. చూశారండి? ఇది ప్రతి ఒక్కసారి జరిగే విషయమే. ఎందుకనంటే బాలుడు నడవలసిన త్రోవను నేర్పలా నువ్వు.
తర్వాత ఇంకా చూడండి, అంటే ఇక్కడ నేను రెండో విషయం ఏంటంటే దేవుని మార్గంలో నడవాలని వాళ్ళకి నేర్పాలి. తర్వాత ద్వితీయోపదేశకాండం ఇంకా చదివించుకొని పోతే చాలా సమయం అవుతుంది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18-19 వచనాల్లో ఒకటి వినాలి, తర్వాత పిల్లలకు వాళ్ళు కూర్చున్నప్పుడును, త్రోవలు వెళ్ళేటప్పుడును, పడుకున్నప్పుడును వాళ్ళకి ఏం చెప్పాలని అంటే నేర్పాలి, చెప్పాలి. తర్వాత చూడండి సామెతలు 1వ అధ్యాయం చూడండి, సామెతలు 1వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీటకై పొంచి ఉందాము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందాము. ఎవరు ఇల్లు? ఎవరొస్తుంది? ఇప్పుడు వచ్చింది ఎవరొస్తుంది? వీళ్ళు వచ్చి పిల్లలు పిలుస్తూ ఉంటే రా ఎడవగిపోద్దారా అంటే తల్లి చెప్పాలి, నానా వెళ్ళొద్దు అని. ఈ తల్లి ఎవరు? బత్షెబ. ఎవరికి చెబుతుంది? సొలొమోను గారికి. సొలొమోను ఎవరు? రాజు. అయినా కానీ చెబుతున్న విషయం చూడండి. అయ్యా ఏమని చెబుతుంది? నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దయ్యా, పాపమరణం వచ్చు, జీతం మరణం, వెళ్ళొద్దయ్యా అని చెబుతుంది. ఒక్కసారి దేనికన్నా బానిస అయితే, దేవుని దేనికన్నా అలవాటు అయితే వెనక్కి రావడం చాలా కష్టం. అర్థమైందండి? సామెతలు చదివితే మొత్తం అర్థమైపోయింది. ఈ సామెతల్లోనే యవనస్తుల గురించి, తర్వాత జారస్త్రీ గురించి, తర్వాత వివాహం గురించి, భార్య గురించి, భర్త గురించి, అన్నిటి గురించి ఉండేది. ఎక్కువ ఎవరి గురించి ఉండిద్ది అంటే స్త్రీ గురించే ఉండేది. ఇది రాసింది ఎవరు? సామెతలు రాసింది ఎవరు? సొలొమోను. సొలొమోను ఎందుకు స్త్రీల గురించి రాసిండు? ఆయనకి ఎంతమంది భార్యలు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు. ఎందుకు ఎంతమందిని చేసుకుంటాం? కామం. అర్థమైందండి? తర్వాత జరిగిన విషయం ఏంటి? దేవుని మర్చిపోయింది. అర్థమైందండి? స్త్రీ అంతే, స్త్రీ ఎరలో పెడితే అయిపోయినట్టే. మొత్తాన్ని వచ్చిన వాళ్ళు ఎవరు? అన్యులు ఉన్నారు, తిప్పేశారు. చూసారంటే ఫస్ట్లో ఎలా ఉండో దేవుడు వచ్చి వరం అడిగి ఇవి ఇచ్చిండు, అడిగిండు ఏమని? సొలొమోను నీకేం కావాలంటే నాకు జ్ఞానం కావాలి, జ్ఞానంతో పాటు నీకు అన్నీ ఇస్తాను ఇచ్చేసి. తర్వాత ఎన్ని చూసిండు సొలొమోను గారు. అవి కట్టించుకోండి, ఇవి కట్టించుకోండి, ఎన్ని చేసుకున్నా మనశ్శాంతి లేకుండా పోయింది. ఇక్కడ తల్లి చెబుతున్న విషయం, తల్లి పిల్లలకు నేర్పుకోవాలి. ఒకసారి మందుకు బానిస అయితే నీ పిల్లలు, నీ కుటుంబంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. అర్థమైందండి? ఇక దానికి ఎంత బానిస అయిపోతారంటే ఆ తర్వాత దేవుని కృప ద్వారా దేవుడి యాక్షన్ తీసుకుంటే తప్ప ఇక వాళ్ళని ఎవ్వరూ మార్చరు. అర్థమైందండి? నీ వల్ల కానే కాదు. అసలు ఏం చేసినా మార్చదు. తర్వాత ఈ రోజున వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతుంటే పెళ్లి చేస్తే మారతారు అంటారు. పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఒక్కడితోనే ఉంది, రేపు ఇద్దరు వచ్చిన ఆమెకు కూడా కాదు. ఆమె ఏదో మార్చుకుందాం అనుకుంది, ఏనేమో మారతారని తల్లిదండ్రులు చేస్తారు. మార్చుకునే దాన్ని అనుకుంటారు. ఇలా మారడం పరిస్థితి ఎలా ఉంటుంది? భయంకరంగా ఉండదు. లోకంలో చూస్తున్న విషయాలు ఇవన్నీ. అర్థమవుతుందండి? కారణం ఏంటి అని అంటే ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే పిల్లలకు చెప్పుకోవాలి, పాపులు నిన్ను ప్రేరేపింపగా. ఇద్దరు ఎక్కడేనండి పక్కనే, ఎవరో నర్సాపురం ఆ దగ్గరలోనే ఇద్దరు అన్నదమ్ముడు. అసలు ఎంత ఆస్తి ఉందో, వివాహాలు కాలా, బాగా ఆస్తి, పెద్ద వయసు అయింది. సరే వాళ్ళకే మరి అన్నీ ఉన్నప్పుడు స్నేహితులు ఉంటారు కదా, స్నేహితులు ఉన్నప్పుడు వాడు ఒకసారి ప్రార్థనకి వెళ్ళారు. ఇద్దరు సేవకుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన చెబుతున్న విషయం, అయ్యా మేము సూర్యుల సౌదరుల పేరు ఏదో చెప్పారంట. అయితే ఒక స్త్రీని ముట్టడం కానీ ఇలాంటివి కానీ ఏమీ చేసుకోవాలా. మేము ఇంకో విషయం ఏంటంటే వజ్రులు
ఇటు చెబుతారు భాషలు ఉంటాయి ఎట్టయ్యా మేము ఇంత వయసు వచ్చింది, మేము వ్యాపారాలు చేసి బాగా సంపాదించాము. ఒక ఆయన మా అన్నయ్యని రారా ఇక్కడికే వెళ్ళొద్దామని తీసుకెళ్ళిండు అయ్యా. రాను అన్నా కానీ బలవంతంగా తీసుకెళ్ళిండు, ఒక సాటకి తీసుకెళ్ళిండు. అది వేశ్యల ఉండే ప్లేసు. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఎంతకాలం ఉంటావు ఇట్ట అని చెబితే అయినా కానీ మా అన్నయ్య ఒప్పుకోలేదు. ఏం కాదురా ఒక్కసారేదని ఆ తర్వాత ఆమెతో ఒక్కసారి మా అన్నయ్య వెళ్ళాడు. ఆ తర్వాత ఇప్పుడు మా అన్నయ్యకి HIV. చూశారండి, తన జీవితం అంతా కూడా ఇప్పుడు అంత ఆస్తి ఉంది, కోటేశ్వరులు, తర్వాత వాళ్ళ తలెత్తుకోలేని పరిస్థితి. చూశారండి ఎంత భయంకరమో. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. పాపులు నిన్ను ప్రేరేపింపక వెళ్ళొద్దు అని చెబుతున్నారు. తర్వాత ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ దేనా గురించి ఉంటుంది. యాకోబు లేయా కుమార్తె దేనా. ఇప్పుడు పిల్లలకు నేర్పవలసిన విషయం ఏంటంటే, ఇదిగో బయటికి వెళ్తున్నావయ్యా, బయట ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా నీ సహోదరి అని చెప్పాలి. ఇక్కడ రాజకుమారుడు ఆ అమ్మాయి ఆ కుమార్తె బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కటే వెళ్ళింది, ఆ ఊరిలో స్నేహితులు చూద్దామని వెళ్ళింది. ఆ రాజకుమారుడు ఆమెను చూసి ఆమెను పట్టుకొని అవమానపరిచి ఆమెతో శయనిస్తాడు. చూశారండి, అంటే రాజకుమారుడు కదా అని నాకు ఎంతైనా అధికారం ఉంది కదని ఆ అమ్మాయినే దేనానే అలా చేస్తాడు. చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయం ఆ అధ్యాయం మొత్తం జరిగితే అన్నలకు తెలిసింది, తల్లిదండ్రులకు తెలిసింది, చాలా బాధపడతారు. తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఆమెను వివాహం చేసుకుంటానని చెబుతారు. మీరు సున్నతి లేని వాళ్ళు తండ్రి మరి ఏం చేస్తారు, జీవితం కూతురు జీవితం ఇలా అయిపోయింది అని యాకోబు గారు మీరు సున్నతి పొందడం చేస్తామంటారు. సరే సున్నతి కూడా పొందుతారు. పొందిన తర్వాత అన్నల మనసులో మాత్రం పగ అనేది పోదు. బాగా వాళ్ళని ఏం చేస్తారో తెలుసండి, వివాహం చేసుకున్న తర్వాత కూడా వెళ్ళిపోయి ఆ రాజు కుమారుణ్ణి అక్కడ ఉన్న వాళ్ళని మొత్తాన్ని కూడా చంపేస్తారు. మొత్తాన్ని కూడా చూశారండి. పాపం వలన వచ్చు జీతం. వాడు రాజకుమారుడుగా ఆ రాజు ఇంకో లేరా ఉండరా, కావాలంటే ఎంతమంది ఉన్నారు. కానీ ఒక కుమార్తె కనపడ్డదని బలవంతంగా ఎంత పనికి దిగజారండు. దాని ఫలితం ఏమొచ్చింది, మరణం. అదే పాపం వలన వచ్చు జీతం మరణం. అమలు తామాల విషయాల్లో కూడా అంతేనండి. అన్నయ్య చెల్లి మీద ఇది చేస్తే ఎక్కువ కాలం ఉండా లేడు. ఏదైనప్పటికీ కూడా అది అలాంటిది అనేది బలవంతంగా చేస్తే అది చాలా ప్రమాదపడుతుంది. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటి అంటే, తల్లి పిల్లలకు నేర్పవలసిన విషయం ఏంటంటే, అయ్యా బయట నీ భార్య తప్ప మొత్తం కూడా నీకెవరు సహోదరులయ్యా అని చెప్పాలి. స్త్రీకి కూడా అలాగే చెప్పాలి. అమ్మా నీ వివాహం అయిన తర్వాత నీ భర్త తప్ప మిగతా వాడు అందరూ ఎవరు నీ సహోదరులు అని చెప్పాలి. మగపిల్లల గురించే కాదండి, ఆడపిల్లలు కూడా ఈ రోజులో సరిగా లేదు. వాళ్ళకే తల్లి చెప్పుకోవాలి, ఆడపిల్లలకే చెప్పుకోవాలి, మగపిల్లలకే చెప్పుకోవాలి, ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు చెప్పుకోవాలి. అది దేవుడు తల్లిదండ్రులకి పెట్టిన బాధ్యత. తర్వాత ఇంకా తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందనంటే, తల్లి పిల్లలకు నేర్పుకునే విషయాల్లో ఇక్కడ వృద్ధులు కనపడతారు. వృద్ధుల్ని ఎలా భావించాలంట, తండ్రిగా నువ్వు భావించాలి. ఈ రోజున వృద్ధాప్యంలో ఉన్న వారిని, వృద్ధాప్యానికి వచ్చిన వారిని చూడండి, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు? పిల్లలు. అలా మాట్లాడటానికి కారణం ఏంటి? కారణం ఏంటండి అలా మాట్లాడటానికి? తల్లి పెద్దలతో సరిగా మాట్లాడకుండా వాళ్ళని తిట్టడం, వాళ్ళని మీద అరవటం, కోపడటం చేస్తే
ఈ పిల్లలు కూడా అలాగే చేస్తారు. అలాగే చేసిన తర్వాత రేపొద్దున నువ్వు కూడా వృద్ధాప్యానికి వస్తావు. వచ్చిన తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలు అంటే వాళ్ళకు పుట్టే పిల్లలు రేపొద్దు నిన్నెలా చూస్తారు? ఈ ఒక సందర్భం మీకు చెప్పేమంటారు. మనుషుడు నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు అనే సందర్భంలోని ఒక కొడుకుని బాగా చదివించాడు, జాబ్ వచ్చింది. వీడు పల్లెటూరులో ఉంటున్నారు. ఈడ వదిలిపెట్టి జాబు నిమిత్తం దూర ప్రాంతం వెళ్ళారు. వీడు కొంచెం తల్లిదండ్రికి కొంచెం వయసు ఉంది. ఆ వయసుకంతా అయిపోయింది. తర్వాత చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు టెలిగ్రామ్ ఫోన్ చేసి చెప్పారు, అయ్యా చేసుకోలేకపోతున్నాం, మేము చూసేవాళ్ళు లేరు, అక్కడికి వస్తామని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే భార్యకి చెప్పాడు, వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చారు, చేసుకోలేకపోతున్నారు అని చెప్తే కుదరదు అంది. ఎవరు? వాళ్ళు. అన్న తర్వాత అట్ట కాదా, ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఇక్కడ ఇల్లు ఇవన్నీ మొత్తం మన జాబ్ ఇవన్నీ ఉన్నామంటే వాడు కష్టపడి మనం చదివించమంటే ఈ రోజున మనం ఇలా ఉన్నామని చెప్పంగా సరే అని తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ? ఇంట్లో డాబాలో కాదు, ఇంటి బయట ఉంచారు. సర్లే అని ఈయనేం చేస్తుండో జాబ్కి వెళ్తాడు. మరి ఇంటికాడ ఉండేది ఎవరు? ఆమె కదా. వాళ్ళు. ఆమె ఏం చేస్తుందంటే కుక్కకి పోసే ప్లేట్లో పాలు పోస్తారు కదా, అందులోని వాళ్ళకి అన్నం పెడుతుంది కుక్క ప్లేట్లో. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? మనవాళ్ళు, కొడుకు ఇవన్నీ చూస్తున్నారు. ఒకరోజు ఏమైందంటే సడన్గా కుక్క ప్లేటు మాయమైపోయేసరికి ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి చెప్పింది, ఏమండి చూశారా భోజనం పెడుతుంటే ఈ రోజున ఆ ప్లేట్ లేకుండా చేశారు అని చెప్పి. ఈ మూర్ఖుడు ఏం చేసిందంటే ఆ భార్య మాట విని కర్ర తీసుకొని కొట్టానికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల మీదకి వెళ్ళేసరికి అప్పుడు మనవాడు ఏం చేశాడంటే ఆ కొడుకు, నానా తాతయ్య కొట్టొద్దు, ఆ ప్లేట్ నేనే తీసి దాచానని చెప్పి. అప్పుడు నువ్వెందుకు తీసుకురా అని అంటే, ఈ రోజున తాతకి నానమ్మకి ఎలాగైతే మీరు పెడుతున్నారో రేపొద్దున నేను కూడా మీకు అలాగే పెడతాననేసరికి తల్లి ఏంట్రా నువ్వు అందే, అరుపరుగులు వచ్చి ఏంట్రా నువ్వు అంది, మాకు ఒక్క ప్లేట్లో పెడతావా అంటే, మరి నువ్వు పెట్టట్లేదా నానా? ఆ కర్ర కూడా పారే మాకు దాసుంచు. ఎందుకంటే రేపొద్దు నీ మీద ఉపయోగించడానికి. చూశారండి గలతీయులకు రాసిన పత్రికలో, మనుషుడా నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఈ రోజున అత్త మామని ఎలాగైతే చూస్తున్నావో రేపు పొద్దున నిన్ను కూడా అలాగే చూస్తావు. ఇప్పుడు నువ్వు పోవడమే, రేపు పొద్దున నువ్వు వృద్ధాప్యానికి రావా? స్వయంగా నేను ఊర్లో స్వయంగా చూశాను. ఆమె ఎంతైతే బాధ పెట్టిందో ఆ రోజున వయసులో ఉన్న ఆమె ఈ రోజున వృద్ధాప్యానికి వచ్చింది. వాళ్ళేమో ఏరు, ఒకళ్ళేమో చూసారా పరిస్థితి. ఇప్పుడు భార్యాభర్తలు ఇప్పుడు ఇద్దరు సమానంగా ఎప్పుడూ ఉండరండి. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక, ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? నువ్వు ఏదైతే చూస్తావో ఏదైతే చేస్తావో అదే జరుగుతుంది. నీ తల్లి లాంటి తల్లే నీ ఎవరో అత్తయ్య, మామయ్య. అర్థమైందండి? వాళ్ళని నువ్వు ఎలా చూస్తావో రేపొద్దున వచ్చే కోటలు కూడా అలాగే చూస్తావు. ఇక్కడ సందర్భం ఎందుకు చెప్పానంటే, వృద్ధుల్ని ఎలా భావించి చూడాలంట? తండ్రిగా భావించి గద్దించాలి, చూడాలి. ఆ విధంగా అర్థమవుతుందంటే ఎలా పడతారా నోరు పారేసుకోకూడదు.
తర్వాత చివరిగా ప్రకటన గ్రంథం 1:3 సమయం సమీపిస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును గైకొనువాడును మొత్తం కూడా ఎవరంట? ధన్యులు అని నువ్వు చదివి తర్వాత నీ పిల్లలకు ఏం చేయాలి? చెప్పుకోవాలి. ఒక సందర్భం ఏంటో తెలుసండి, మా మామగారు ఎప్పుడు కూడా ప్రకటన గ్రంథం చదివేది. ఈరోజు ఎందుకు చెబుతున్నారు? ఆమె ప్రవర్తన, నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఆమె ప్రవర్తన, మా మామగారి ప్రవర్తన, ఆమె ఏం చేసేది తెలుసండి, అది సుమారు 15 సంవత్సరాలు కళ్ళు అయినప్పటికే కళ్ళు కొంచెం కనపడుతున్నప్పుడు ఇటు బైబుల్ ఇటు చదివేది. కరెంట్ లేకపోతే అప్పుడు ఆ రోజున ఏంటో తెలుసండి, లాంతర్లో దీపాలు, కిరసనాలు, ఒత్తులు అవి పెట్టుకొని బైబుల్ 2 కాళ్ళ మీద ఇలా పెట్టుకొని ఎదరు ఇలా పెట్టుకొని ఇలా చదివేది. అప్పుడు క్లాసు 7th పాస్ అయితేనే 8th వెళ్తాం, 8వ తరగతి. అది పాస్ అవ్వాలని పిల్లలు మా మామ దగ్గర ప్రార్థన చేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. నేను చూసేవాడిని. ఎవరైనా కానీ చదువుకోకపోతే, బడికి వెళ్ళకపోతే వాళ్ళు ఎవరు మాట వింటారా అని వాళ్ళకి చెప్పేది. అలా చెబితే ఈ రోజున ఒక ఆయన మంచి ప్రయోజకుడు. స్త్రీ యొక్క ప్రవర్తనను బట్టే కుటుంబం అనేది ఉంటుంది. నీ పిల్లలకు నువ్వు చెప్పుకోవాలి, వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి అని అంటే, రేపొద్దున నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వు చెప్పుకోవాలి. ఈ రోజున వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే రేపొద్దున బాధపడేది ఎవరు? తల్లిదండ్రులే. అండి. మత్తయి సువార్త 20వ జబెదయి కుమారుని తల్లి 2 యవనస్తుల్ని ఇలా పట్టుకొని ఎక్కడ తీసుకొచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర. వాళ్ళు ఎవరు? మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు. తీసుకొచ్చి ఏమంటుంది? ఒకళ్ళు నీ కుడి వైపులను, ఒకళ్ళు నీ ఎడమ వైపులను ఉండవని సెలవిమ్మని అడిగింది యేసుక్రీస్తు ప్రభువు. నీ పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అంటే, ఒకటి నువ్వు వాళ్ళకి నేర్పుకో. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 6:1 నుంచి 4 వరకు ఏమంటుందండి? తల్లిదండ్రుల్ని సన్మానిస్తే వాళ్ళు భూమి మీద ఎలా ఉంటారంట? దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. తల్లిదండ్రుల్ని సన్మానిస్తే వాళ్ళని నిన్ను చూడకుండా చేసుకునేది ఎవరు? నువ్వే. మరి వాళ్ళు ఎలా దీర్ఘాయుష్మంతులు అవుతారు? నువ్వు నీకున్న వారిని, నువ్వు నీ ముందు ఉన్న వారిని నువ్వు ప్రేమగా చూడవు. రేపొద్దున వాళ్ళు నిన్నెలా ప్రేమగా చూస్తారు? ఆ పిల్లవాడు అంతే చేసిట్టుగా. వాళ్ళు ఏం చేశారు? ఆ పిల్లవాడు అదే మాట్లాడిండు. అర్థమవుతుందండి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. పిల్లలకు నేర్పవలసిన విషయాలు ఒకటి, అయ్యా దేవునికి లోబడి ఉండాలి. తర్వాత లోకంలో జన్మించిన తండ్రికి ఏమై ఉండాలి? లోబడి ఉండాలి చెప్తాను. పాపులు నిన్ను ప్రేరేపింపక వెళ్ళొద్దు అని చెప్పాలి. దేవుని మార్గంలో నడుముండి. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే, ఒకటి అక్కడ చెబుతున్న ప్రతి ఒక్కటి కూడా, అయ్యా వృద్ధుల్ని ప్రేమగా చూడండి. ప్రతి ఒక్కరిని సహోదరుని ఎలా ఆ విధంగా చూడాలి అని చెప్తున్నారు. ఇదిగా ఈ వాక్యం చదువుకోండి అని ఈ వాక్యాన్ని ఇవ్వాలి. పుట్టినరోజులకు ఇంకా దేనికో రకరకాల ఆయన అన్నీ ఇస్తారులే, కానీ ఈ వాక్యాన్ని బైబుల్ని మాత్రం ఇది ఇచ్చి, అయ్యా రోజుకు ఒక అధ్యాయం చదువుకో, ఇందులో చదువుకయ్యా, ఇది జీవం కలిగిన వాక్యం, దేవుడిచ్చిన వాక్యం అని బైబుల్ వాళ్ళ చేతికి ఇవ్వండి, చదివించండి, వాళ్ళు ప్రయోజకులు అవుతారు. పాపండి 3 సంవత్సరాలు వాళ్ళమ్మ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా, పుస్తకాలు ఏంటంటే 2 అనిద్ది, తర్వాత ఖండాలు ఏంటంటే 5 అనిద్ది, తర్వాత ఏరియాకి ఆహారం ఎవరు తీసుకెళ్ళారనంటే కాకులు, యోనాలు ఏం మింగిందంటే చేప. ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా నేర్పుకుంటుంది. ఎందుకని? వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఇప్పుడు నేర్పాలి. ఎవరు వచ్చిన తర్వాత వినకపోతే చెప్పుకోవాలి. ఎవరు వచ్చిన తర్వాత కర్ర తీసుకొచ్చి అంటే ఏమంటారు? నేను ఒకరింటి నేర్పారు అంతేనండి. అప్పుడు బెత్తం అంటే ప్రయోజనం లేదు. బెత్తం ఎప్పుడు వాడాలని బతుకు చెబుతుంది? బాల్యంలోనే వాడాలి, యవనంలో కాదు. యవనంలో బతికులు ఆడుకోవాలి, యవనంలో చెప్పుకోవాలి. అర్థమైందండి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు.
మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేటల హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట అందరికీ